బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీ తోటి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా తెలంగాణ సంబంధించినటువంటి అంశాలపైన చర్చించడం కూడా తెలుస్తుంది. ఎటువంటి అంశాలు నితిన్ నబీ ముందు ప్రస్తావించారనే వారి మాటలు అడిగి తెలుసుకుందాము. సో ఈ రోజు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో కూడా భేటీ అయ్యారు. ఎటువంటి అంశాలపై చర్చించారు? ఇప్పుడు ఇక్కడ ఒకటో ముందుగా మర్యాదపూర్వకంగా గెలవడం జరిగింది. రెండోది మన ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మంచి ఫలితాలు వచ్చినాయి. ఊహించిన కన్నా ఎక్కువ వచ్చినాయి. 10,000 ఒక వార్డు మెంబర్ గెలిచినాము, 1,500 మంది ఉప సర్పంచ్ గెలిచినాము, 800 మంది సర్పంచ్లు గెలిచినాము. ఆ విషయాన్ని చేస్తే వారు సంతోషపడ్డారు. ఇంకా కష్టపడాలి, ఇంకా పోయాలి. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది తెలంగాణలో. నేను తప్పకుండా తెలంగాణలో కార్యక్రమం పెట్టండి, నేను వస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ రోజు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. బీజేపీ అజెండా ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి అంశాలు అసెంబ్లీలో ప్రస్తావించబోతున్నారు సార్? నేను భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను ప్రభుత్వం డిమాండ్ చేశాను. ఈ 2 రోజులు ఒకరోజు పెట్టేసి నీటి మీద సెంటిమెంట్స్ ఇద్దరు 2 పార్టీలు రెచ్చగొట్టి ఈరోజు ప్రజా సమస్యలను పక్కకు పెట్టి మౌలికమైనటువంటి తెలంగాణ ప్రజల సమస్యల్ని మాట్లాడకుండా అసెంబ్లీ నడపొద్దు. మీరు 30 రోజులు నడపండి. మీరు వాటర్ చర్చించండి, నో డౌట్, నో ఇష్యూస్. కానీ అక్కడ విద్యార్థుల సమస్య మీద మీరు చర్చ పెట్టాలి, రైతుల సమస్య మీద చర్చ పెట్టాలి, మీరు ఉద్యోగాల ఒక జాబ్ క్యాలెండర్ గురించి చర్చ పెట్టాలి, మీరు మీ యొక్క 2 సంవత్సరాలు వైఫల్యం మీద చర్చ పెట్టాలి, 6 గ్యారంటీల మీద చర్చ పెట్టాలి, 420 వాగ్దానాల మీద మీరు చర్చ పెట్టాలి. అదన్నీ పెట్టకుండా ఏదో 3 రోజులు 4 రోజులు పెట్టేసి సెంటిమెంట్ ఆడుకొని 2 పార్టీలు కూడా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. వారు దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. అటెన్షన్ డైవర్షన్గా ఇదంతా కూడా రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి 30 రోజులు అసెంబ్లీ పెట్టాల్సిందిగా భారతీయ డిమాండ్ చేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి హామీలు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము, కానీ బీజేపీ కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రావట్లేదు. స్వయంగా వెళ్ళి కేంద్ర మంత్రులు కలిసినా కూడా ఎటువంటి నిధులు రావట్లేదు అనేది స్వయంగా సీఎం కూడా కొన్ని కామెంట్స్ కూడా చేయడం. అవి నేను చెప్తా కదా, 12 లక్షల కోట్ల రూపాయలు మన గత 10 సంవత్సరాలు ఇచ్చినాము. ఈ 2 సంవత్సరాలు కూడా మేము దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు దాదాపు మేము ప్రాజెక్టులకు ఇచ్చినాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తప్పుదారి పట్టిస్తూ ఉన్నది. మేము ఇచ్చినటువంటి నిధులు లెక్క మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టినాం. ఇప్పుడు మీకు 3,000 కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ పైన మీకు రాబోతున్నది. 72, 73 ఈ అమెండ్మెంట్ ప్రకారం లోకల్ బాడీ ఎలక్షన్ పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మీరు రేషన్ కార్డులు మేమే, రేషన్ పైసలు మేమే ఇస్తున్నాం, రేషన్లు మేమే ఇస్తున్నాం, మీ రహదారులు మేమే ఇస్తున్నాం, మీ రైల్వే లైన్ మేమే ఇస్తున్నాం, మీ రైల్వే ఆధునికరణ మేమే చేస్తున్నాం, మీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మేము పెట్టినాం. మీరు చేసింది ఏమంటే ఓన్లీ మీటింగ్లో కాన్ఫరెన్స్లు, బ్యూటీ షోలు, వరల్డ్ బ్యూటీ షోలు, లేకుంటే ఫుట్బాల్ మ్యాచ్లు. ఇంకేం చేశారు మీరు చెప్పండి? చివరిగా రీసెంట్ గా జరిగినటువంటి మోడీ సమావేశంలో బీజేపీ ఎంపీల ప్రోగ్రెస్ సంబంధించిన అంశాలపై కూడా వారిని మందలించడం జరిగింది. అంటే ఆ ప్రోగ్రెస్ ఇప్పుడు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు రాష్ట్రంలో? మోదీ గారు ఏం మాట్లాడారో నాకే తెలియదు. అంటే మీ పార్టీ ఎంపీలు అయితే మీకు చెప్తారు కదా? పార్టీ ఎంపీలు అయితే వాళ్ళైతే మాతో మా పార్టీని బలోపేతం చేయమని చెప్పి కలిసి పని చేసుకోమని చెప్పి చెప్పారు. అంతేగాని వారు చెప్పినటువంటి ప్రసార సాధనాల ద్వారా వచ్చినటువంటి విషయాలు అయితే వారు ఏం నాకు చెప్పలేదు. మొత్తానికి అయితే బీజేపీ ఖచ్చితంగా కూడా అసెంబ్లీలో ఫైట్ చేయబోతుంది. ఎందుకంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి కూడా అందుతుందని చెప్పేసి కూడా రామచంద్రరావు కూడా చెప్పడం జరిగింది. నవీన్, RTV, న్యూఢిల్లీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.